వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. సార్వత్రిక ఎన్నికల ముందు వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు సంక్షేమం అందుతున్న వారికి 2019 నుండి ఇప్పటి వరకు ఆ ఇంటికి ఎంత సంక్షేమం అందింది అని లెక్కలు వేసి మరీ అందజేస్తున్నారు. అయితే ఈ లెక్కల్లో తప్పులు ఉన్నాయంటూ నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ ఆరోపించారు. బలిఘట్టం గ్రామానికి చెందిన పల్లి గంగరాజుకు సుమారు 3,33,920 రూపాయలు లబ్ధి పొందినట్లు కరపత్రాలు అందజేశారు. అయితే ఇందులో వారికి అందింది మాత్రం 2 సంవత్సరాల అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, డ్వాక్రా వడ్డీ రుణం మొత్తం కలిపి 67,872 రూపాయలు మాత్రమే. కానీ తనకు లబ్ధి చేరంది 2,66,000 రూపాయలు కూడా అందినట్లు చూపించడం బాధాకరమని రమణ అన్నారు. ఈ అందని డబ్బు సచివాలయం వారు తిన్నారా, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తినేశారా, లేదా గవర్నమెంటే తినేసిందా అని నిలదీశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పల్లి గంగరాజు. నాకు ఇలాగా అమ్మఒడి 3 సార్లు ఇచ్చినట్టుగా నాకు పేపర్ ముద్రించి ఇచ్చారు. కావున నాకు 2 సార్లే అందింది. తర్వాత కోవిడ్ సహాయం 1000 రూపాయలు ఇచ్చానని ముద్రించారు. అది నాకు కోవిడ్ సహాయం 1000 రూపాయలు అందలేదు. కావున నాకు ఆల్రెడీ ఇల్లు ఉంది, కానీ నా ఇల్లు కట్టినట్టుగా నాకు 2,50,000 రూపాయలు ఇచ్చినట్టుగా నాకు పేపర్ ముద్రించి ఇచ్చారండి. కాదు, నేను 2,50,000 రూపాయలు నాకు అందలేదు. అది అసలు నాకు ఇల్లే కట్టుకోలేదు. నాకు ఆల్రెడీ పాత ఇంట్లోనే ఉంటున్నానండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అధికారంలోకి మాయ మాటలు చెప్పి ఎన్నో అబద్ధాలు ఆడి ప్రజలను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పుకుంటూ పోయి మరోసారి మభ్య పెట్టాలని ప్రజలు మోసగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళు ఇచ్చేది 10 రూపాయలు, చెప్పేదేమో 100 రూపాయలు. ఇచ్చేది 10 రూపాయల్లో 200 రూపాయలు ట్యాక్సుల ద్వారా లాగేయడమే కాకుండా 100 రూపాయలు ఇచ్చినట్టు ఏదో ఘనంగా చెప్పుకొని ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ చూస్తే నర్సీపట్నం మున్సిపాలిటీలో పల్లి గంగరాజు అనే ఈ వ్యక్తికి, లబ్ధిదారుడికి మొత్తం 3,33,920 రూపాయలు లబ్ధి చేకూరుస్తున్నట్టు మళ్ళీ దీనికి ఒక ఈ సైకో రెడ్డి ఒక సందేశాన్ని ఇచ్చి ఇంటింటికి వెళ్ళి పంచిపెట్టడం జరిగింది. ఇది చూస్తే ఇక్కడ జగనన్న అమ్మఒడి 43,000 అట. వీళ్ళకి ఇచ్చింది 2 దఫాలండి, కానీ 3 దఫాలు ఇచ్చినట్టు రాసుకోవడం జరిగింది. అదేవిధంగా కోవిడ్ సహాయం 1000 రూపాయలు సున్నా, వీళ్ళకి ఇచ్చింది రూపాయి కూడా ఇవ్వలేదు, 1000 రూపాయలు ఇచ్చినట్టు. ఇంకెంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఇల్లుకి 2,50,000 రూపాయలు ఇచ్చారటండి. ఎంత ఘోరం అంటే ఇది. ఈ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నర్సీపట్నం మున్సిపాలిటీలో ఇండివిజువల్ హౌసింగ్కి 2,50,000 రూపాయలు లోన్ ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 1,80,000 రూపాయలు కుదించి, మీరు ఇచ్చేది 1,80,000 రూపాయలు అయితే ఈయనకి ఇల్లు ఇవ్వకపోవడమే కాకుండా 2,50,000 రూపాయలు ఇచ్చినట్టమ్మని ఈరోజు చూపెడుతున్నారండి. ఏంటండి ఈ దౌర్భాగ్యం? మీరు ఇచ్చింది కూడా ఎంత ఇచ్చారు అని కూడా కరెక్ట్గా చెప్పుకోలేని అయోమయ పరిస్థితుల్లో, దేని పరిస్థితిలో మీరు ఉన్నారంటే ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అమ్మా, నేను ఒకటే చెప్తున్నాను, మీ ఇంటింటికి వాలంటీర్లు వచ్చి ఈ పత్రాలు అందజేస్తున్నారు, మీకు ఏదో పెద్ద లబ్ధి చేకూర్చున్నట్టు. దాన్ని దయచేసి అందరూ కూడా స్టడీ చేసి అసలు మీకు నిజంగా ఎంత అందింది, మిగతాదమ్మా అందకపోతే మరి వాలంటీర్లు తినేశారా, లేకపోతే ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు తినేశారా, లేకపోతే ఈ ప్రభుత్వం తినేశారని నిలదీయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇప్పటికైనా మీరు ఎంత చేస్తే అంత చెప్పుకోండి. ఇచ్చిందమ్మో గుండె సూదిని, చెప్పుకునేదమ్మో గుణపావంతో చెప్పుకోవడం అనేసి ప్రజలు మోసగించొద్దు. ఇంక ఒక్కసారి అంటే ప్రజలు మోసపోతారు తప్ప పదే పదే మోసపోరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.